తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను నిర్దేశించారు. వికారాబాద్ లోని వీరభద్ర స్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణలో పర్యాటక రంగాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గోల్కొండ సమీపంలోని తారామతి బారదరిని టూరిజం ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. మంజిరా, దిల్కుషా గెస్ట్ హౌస్ లను ఆధునీకరించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్ లోని వీరభద్ర స్వామి దేవాలయాన్ని డెవలప్ చేసి యాదాద్రి తరహాలో ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో భాగ్యనగరంలో ఎకో పార్కులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రంగా టూరిజం కాగా క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమైనప్పటికీ దేశీయంగా ఎరువుల కొరత రాకుండా భారత్ విజయవంతంగా అధిగమించింది. విదేశాల నుంచి ఎరువుల దిగుమతుల సజావుగా సాగడం, దేశీయంగా ఉత్పత్తి అంచనాలను మించి నమోదు కావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అన్ని రకాల ముందస్తు నివారణ చర్యలు చేపట్టింది. హర్ముద్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురైనప్పటికీ వ్యూహాత్మక ప్రణాళికలతో సరఫరా గొలుసు దెబ్బతినకుండా ప్రభుత్వం పర్యవేక్షించింది. భారత్ కు ఎరువులు, ముడి సరుకును తీసుకువచ్చే 20 నౌకలలో 15 ఇప్పటికే సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకున్నాయి. వీటిలో 3.32 లక్షల టన్నుల యూరియా, 2.57 లక్షల టన్నుల డీఏపీతో పాటు సల్ఫర్ నిల్వలు కూడా ఉన్నాయి. మిగిలిన 5 నౌకలు కూడా నిర్దేశిత సమయానికి భారత రేవులకు చేరుకోనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ దేశీయ రైతులకు ఆ భారం పడకుండా ప్రభుత్వం చొరవ తీసుకుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణలో చేపట్టిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా రష్యా, ఓమన్, మొరాకో, అమెరికా, వియత్నాం, ఈజిప్ట్ వంటి వివిధ దేశాల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో దిగుమతులను సురక్షితంగా రప్పించగలిగారు. దీంతో పాటు గతంలో 65% పడిపోయిన దేశీయ ఎరువుల కర్మాగారాల సహజ వాయు సరఫరాను తిరిగి 100% పునరుద్ధరించడంతో తయారీ ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా ఎరువుల ఉత్పత్తి అంచనాలను మించి సత్తా చాటింది. నిర్దేశిత 67.86 లక్షల టన్నుల లక్ష్యానికి భిన్నంగా రికార్డు స్థాయిలో 71.55 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అయింది. డీఏపీ ఉత్పత్తి కూడా 8.61 లక్షల టన్నుల లక్ష్యానికి బదులుగా 9.84 లక్షల టన్నులుగా నమోదైంది. ఎన్పీకే ఎరువుల ఉత్పత్తి కూడా లక్ష్యం కంటే ఎక్కువగా 20.77 లక్షల టన్నులుగా రికార్డైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం వార్షిక అవసరాలున్న 383.9 లక్షల టన్నుల ఎరువులలో 51% కంటే ఎక్కువ అంటే దాదాపు 197.56 లక్షల టన్నులను భారత్ ఇప్పటికే ముందే సేకరించిందని భద్రపరిచింది. జూలై తొలి వారం నాటికి దేశ వ్యాప్తంగా వివిధ గోదాముల్లో 163.35 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయ సంక్షోభాల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వ్యవసాయ రంగాన్ని సుస్థిరం చేయవచ్చని ప్రభుత్వం నిరూపించింది. విజయనగరం రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికినప్పుడు ఏవైంది మీ తెలివి అంటూ జనసేన పార్టీకి చెందిన ఎల్లమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. జనసేనలో విమర్శిస్తున్న వారి వెనకాల వైసీపీ హస్తం ఉన్నదని మండిపడ్డారు. దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి మానసిక హింసకు గురి చేసి వారి చావుకు కారణమైన వైసీపీని ప్రశ్నించడానికి ఏవైందని ప్రశ్నించుకున్నామని విజయ్ కుమార్ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వీరి వెనుక వైసీపీ ఉండి తెగ బాధపడిపోతుంది. యలమంచిలి శాసనసభ్యులు విరుసుకుపడ్డారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి యాంటీ సోషల్ ఎలిమెంట్గా మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో అలాగే డిబేట్లలో ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళే పరిస్థితులు ఎందుకు వెళ్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ప్రూఫ్లతో సైతం మా దగ్గర ఉన్నాయి.
ఇది పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి. వాటిని కూడా మేము బయటికి పెడతాం. వీళ్ళిద్దరూ కుమ్మక్కయి ఈ డిబేట్లకి వీటికి మాట్లాడి కుట్రపూరితంగా చేస్తున్నానన్న దానికి మా దగ్గర ఆడియోలు ఉన్నాయి. దాన్ని ఎందుకు స్ట్రీట్ లేదు కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అది కొందరికి అమ్ముడుపోయిన అంటే మన కల్చర్ మనుషులు కల్చర్ అమ్ముడుపోయిన మీడియా కంటే సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అది ఎవిడెన్స్. తెలుసుకో సమాజంలో తెలుసుకోవాలన్న ప్రజలకి తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియా ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్ దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ జాయిన్ అవుతుంది, అది క్లిక్ చేస్తే లైవ్ వచ్చేస్తారు సార్. ఫండ్ వస్తాయి మనం 47 అయినాక మనం వచ్చేసి మీరు చూశారు కదా ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారో. ఇది ప్రూఫ్స్ ఎలా సహకరించుకుంటున్నారో. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలనే కుట్రపూరితమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలాంటి సహకరించుకున్నారో మీ అందరికీ తెలియాలి. అందుకనే ఈరోజు మేము ముందుకు వచ్చాం. కులాలు మతాల మధ్యన ఘర్షణను సృష్టించే పరిస్థితులకి వీళ్ళు ఒక ప్రకాష్ రాజు, ఒక రావణు, వీళ్ళు ఫ్రంట్ మాత్రమే ఉన్నారు. బ్యాక్ ఎవరున్నారో కూడా మేము బయట పెడతాం. ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి, ఏ తాడేపల్లి ప్యాలెస్లకు సంబంధించిన షెల్ కంపెనీస్ నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి కూడా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటానంటే ఎంత కుట్రపూరితం అంటే కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టడం. వీళ్ళకి ఏం పని, ప్రకాష్ రాజ్కి ఏం పని? రావణ్తో అంత మాట్లాడాల్సిన పనే వచ్చిందని అడుగుతున్నా. జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా. ఏదో పెద్ద ఈయన ఒకడే పెద్ద మేధావిలాగా జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడతాడు కదా. మరి జస్ట్ ఆస్కింగ్ మాట్లాడినప్పుడు 1924 మధ్యలో మన విశాఖపట్నంలోనే డాక్టర్ సుధాకర్ గారు, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తిగా ఆయన దీని మీద కదా ఆల్మోస్ట్ చనిపోయిన పరిస్థితి ఇక్కడ. అప్పుడు ఎందుకు లెగలేదంటాను జస్ట్ ఆస్కింగ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు అనంతబాబు ఒక దళిత యువకుడిని, డ్రైవర్ని చంపి ఇంటికి డెలివరీ చేసినప్పుడు ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ ఎందుకు ముందుకు రాలేదని అడుగుతున్నా. ఆ రోజు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు అడగలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి? ఈరోజే ఎందుకు గుర్తొచ్చినాయి? కులాలు మతాలు మధ్యన వీళ్ళు చిచ్చు పెట్టడానికి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు.
రావణ్ ఎవడు, ప్రకాష్ రాజ్ ఎవరు? వీళ్ళిద్దరికి మధ్యలో లింకులు ఏంటి? ఈ కోఆర్డినేషన్ ఏంటి? ఈ డిబేట్లు ఏంటి? ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? ఎవరిని మీరు ఇది చేయాలనుకున్నారు? ఎవరు చెబితే మీరు ఇవన్నీ చేస్తున్నారు? అన్నీ కూడా బయట పెట్టే పరిస్థితి, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. 100% చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మీరు గట్టిగా విచారించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇన్ని సంవత్సరాల నుంచి పాపం రోడ్లు లేక డోలీల మీద వెళ్తున్న ప్రాంతాలు అన్నిటికి ఈరోజు రోడ్లు వేస్తే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడలేదా? పంచాయతీ రాజులో ఈరోజు నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. పంచాయతీల్లో మేము మా ఎమ్మెల్యే మా పరిధిలో ఉన్న పంచాయతీలన్నీ ఎంత బీభత్సంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అవార్డులు తీసుకుంటున్నాం, నేషనల్ అవార్డ్స్. ఒక్కొక్క పంచాయతీ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్నో తీసుకొస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తారు. దానికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడట్లేదా? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడితే. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా, రావణ్కి ఈయనకి ఏంటి అవసరం ఏంటంటున్నాను నేను. ఇది కుట్ర కాదా? మీరు ముందుకు వచ్చారు, కానీ మీ వెనకాతలో ఉన్న వ్యక్తి ఎవరు మీరు చెప్పాలా, లేకపోతే మేము చెప్పిస్తాం. పోలీసులు కూడా చెప్పించాలా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీకు రావణ్కి సనాతన ధర్మం అన్నా భారతదేశం అన్నా మరి ఎందుకు ఇబ్బందో నాకైతే అర్థం కాల. ఆయనేమో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళకి వ్యతిరేకమయ్యారు? సనాతన ధర్మం అన్నారు కాబట్టి, దేశం కోసం నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకమయ్యారు. దాని మీద ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా పడితే అలా మాట్లాడతామని మీ జస్ట్ ఆస్కింగ్. మీరెందుకు వాళ్ళతో కలిపారు, చేతులు కలిపారు? విజయనగరంలో రాముడు శిరస్సు ఇదైనప్పుడు మీకు కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఈ జస్ట్ ఆస్కింగ్లు, ఈ రావణ్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. హిందూ ఆలయాల మీద, అనేకమైన ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఈరోజు కేవలం కుట్ర ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదనే కుట్రతో మీరందరూ ఒక్కొక్క ఫేసులు పెట్టుకుని, ఒకటి జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఇంకోటి మాట్లాడుతాడు, ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ముందుకు వచ్చి ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రత లేకుండా ఈరోజు తీసుకొస్తారు. మీరు ఏమి సాధించారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏమి సలహాలు ఇచ్చారని నేను అడుగుతున్నా. లేనిపోని అన్ని ఆపాదించడం, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టడం తప్పితే మీకు ఏమి సాధించారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లు వచ్చినా కూడా కనీసం అసెంబ్లీకి రాడు, ఒక చర్చ జరపడు, కనీసం ఆయనకు ఓట్లేసిన వ్యక్తికి, ఆయన వెనకాతలు ఉన్న 10 మందికి ఓట్లేసిన వాళ్ళకి కూడా కనీసం న్యాయం చేయరు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఇదిగో ఇదని ఒక అపోజిషన్ పార్టీ స్టేటస్ కావాలని అడుగుతారు, కానీ అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అలాగంటే బొత్స సత్యనారాయణ బయటికి పంపిస్తారు, ఏదో ఒకటి అక్కడ ఏదో మాట్లాడమని. దానికి తోక ముందు ఏముండదు. వీళ్ళు 100% వీళ్ళు వాళ్ళ వెనకాతల జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు అనడానికి ఈరోజు పేరు నాని మాటలు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పాపం చాలా బాధపడిపోతున్నాడు పేరు నాని. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా బాధపడిపోతుంది ఈ రావణ్ని అరెస్ట్ చేసిన దానికి. ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం. మరి రావణ్ ఎవరు మనిషి? డెఫినెట్గా ఈ కుట్రని పోలీసు వాళ్ళు ఛేదించాల్సిందే, ఖచ్చితంగా ఛేదిస్తారు. మొహమాటమే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఈ రాష్ట్రం కూటమి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంది. ఎవడైనా వచ్చి ఏదైనా శాంతి భద్రతలకు కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వదిలే ప్రసక్తి లేదు. ఇంకా ఎన్ని కుట్రలున్నా అన్ని కూడా బయటపెట్టే పరిస్థితి ఉంది, తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. ఈ కుట్రలు బయట పెట్టడం కోసం ఈరోజు నేను
మీడియా ముందుకి రావడం జరిగింది. జై హింద్. తేలుతుంది ఎవరున్నారో వీళ్ళిద్దరూ. ప్రకాష్ రాజు జస్ట్ టాస్కింగ్ అంటాడు, ఇతను వచ్చి సనాతన ధర్మాలు లేవు అవి లేవని మతాల మధ్యన ఈ రావణ్ వచ్చి చిచ్చు పెడతా ఉంటాడు. వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకునిందే కదా నేను మీకు వీడియో ఆడియోలు మీకు చూపించింది. వీళ్ళిద్దరికి ఏం సంబంధం అండి? అంతే కదా మరి వాళ్ళే కదా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఇది చేసి విఘాతం కలిగించి దాని నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలనే కదా ఈరోజు పరిస్థితి అంతా. పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాకులను ఇస్తోంది అక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి అక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలబ్రిటీలను కూడా వదలట్లేదు, కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య మమతా బెనర్జీకి మరో సవాల్ ఎదురైంది. పశ్చిమ బెంగాల్లో 3 రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికల తేదీలను ఖరారు చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. రాత్రికి ఫలితాలు వెలువడతాయి. పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 3 సభ్యులు తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామాలు చేయడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. కిందటి నెల 8న సుఖేందు శేఖర్ రాయ్, 10న సుష్మితాదేవ్, 11న ప్రకాష్ చిక్బరక్ తమ సభ్యత్వాలకు రాజీనామాలు సమర్పించారు. అవి నమోదు పొందాయి. ఈ ఎన్నికల ద్వారా నూతనంగా ఎంపిక ఎంపీలు 2029 ఆగస్టు 2030 ఏప్రిల్ వరకు సభ్యులుగా కొనసాగుతారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న మంగళవారం నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ 14-15 నాటికి నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి 17వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. 24 పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఓట్లను లెక్కిస్తారు. 27వ తేదీ నాటికి ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. ఉప ఎన్నికలను ఎటువంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో నిర్వహించడానికి పోలింగ్ పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షక బృందాలను రంగంలోకి దించనుంది. నిష్పక్షపాత వాతావరణంలో ఈ కీలక ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా సరిపోవు భద్రతా సిబ్బంది, ప్రత్యేక పరిశీలకులను నియమిస్తున్నట్లు అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.